హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి బ్లౌజు బ్యాక్ సైడ్ అయితే ఈ నెక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ అయితే నేను స్కాలప్ పెడుతున్నాను. 2 స్కాలప్గా ఇలా అయితే గీసాను. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టాను. ఇంకా క్యాన్ కూడా ఇలాగే తీసుకోవాలి. మనము ఇలాగే తీసుకొని లైన్ అయితే ఒక లైన్ వేసుకోవాలి. ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఇలా లైన్ వేసుకోవాలి. ఇంకొకటి తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చుకి షోల్డర్ కుట్టడానికి. తర్వాత ఒక మూత తీసుకొని మనము ఇలా కుర్తులు వేసుకుంటూ వెళ్ళాలి. సరేనా? తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రౌండ్ పెట్టి లీఫ్ మాదిరి ఇలా రావాలి. ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఖర్చుకి 1 ఇంచు పెట్టుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. మేము ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగా. నేను ముందు అయితే 2 స్కాలప్గా కటింగ్ అయితే చేయాలనుకున్నాను. అంటే నేను ఆ మోడల్ వచ్చేసి ముందు ఒక జాకెట్ అయితే కుట్టాను ఆమెకు. అందుకని మళ్ళీ నేను ఇప్పుడు 3 స్కాలప్గా పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే వీడియోలో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలా కటింగ్ అయితే చేసేసినాక మనము ఒక క్లాత్ తీసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూసేదానికి బాగుంటుంది ఫ్రంట్ సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ ఎలాగో డిజైన్ వచ్చింది క్లాత్కే. ఇలా ఐరన్ చేసుకోవాలి. 2 కటింగ్ అయితే చేసుకొని సెంటర్కి ఇలా కటింగ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇంకా క్యాన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి కటింగ్ అయితే చేసుకోవాలి నీట్గా. సరేనా? ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత పైపింగ్ క్రాస్ కటింగ్ అయితే చేసుకొని 9 ఇంచులు థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను. ఇలాంటి స్కాలప్లకి 9 ఇంచులే సరిపోతుంది. 12 ఇంచులు 15 ఇంచులు కూడా ఉంటుంది థ్రెడ్. ఇది 12 ఇంచులు అయితే స్కాలప్ మోడల్కి బాగా తిరుగుతుంది. చూడండి ఇలా చిన్నగా తిప్పుకుంటూ వెళ్ళాలి స్కాలప్ మీదనే. నేను ఒక గిరమైన అంతా పెట్టా కుట్లలోకి వేస్తున్నాను క్యాన్ మీదనే. చూడండి అక్కడ వచ్చేసి ఒక లైన్ వేసుకోవాలి. ఆ లైన్ ఎందుకంటే మనము కుట్టేటప్పుడు ఇంకా క్లాత్ అడ్డు వస్తుంది కదా, పైపింగ్ అడ్డు వస్తుంది. అందుకని అక్కడ ముందే మనము ఒక లైన్ అనేది వేసుకుంటే అక్కడ ఒక మూల ఉంది అని మనకు తెలుస్తుంది. చూడండి ఆ క్లాత్ కింద నీడిల్ కింద పడకుండా మనము క్లాత్ ఇలా ఏదన్నా ఒక సోనర్తో కానీ అలా ఎత్తేసి కుట్టాలి. తర్వాత రౌండ్ తిరిగేటప్పుడు ఖర్చులు పెట్టుకోవాలి అక్కడక్కడ. బాగా నీట్గా వచ్చిందండి. ఏమంటే పెద్ద కష్టం ఏం కాదు. ఇది కుడుతూ ఉంటే మనకు ఈజీగా వస్తుంది. ఇలా నీట్గా నేను దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా చూడండి ఇలా దగ్గరగా చిన్నగా కుట్టుకోవాలి. మనము కాళ్ళతో తొక్కితే స్పీడ్గా పోతుంది కదా, అందుకని నేను చేత్తోనే అట్లా ఒత్తుకుంటూ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా క్లాత్, అది కటింగ్ అయితే చేసుకోవాలి మనము. ఇప్పుడు మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడు అది కటింగ్ చేసుకోకుంటే మనకు అది క్లాత్ వచ్చేసి పైపింగ్ కింద పడుతుంది. అందుకని ముందే కొంచెం కటింగ్ చేసుకోవాలి. తర్వాత మేము పైపింగ్ కుట్టు ఎక్కడైతే వేసామో పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా అక్కడికే రావాలి. ఆ కార్నర్ దగ్గర మూలలకి వచ్చేసి కొంచెం ముందుకు రావాలి, ముందుకు వెనక్కి తిప్పాలి అక్కడ. అప్పుడే నీట్గా ఇది స్కాలప్ అనేది రౌండ్గా బాగా మూలలుగా వస్తుంది. కార్నర్ దగ్గర మనం ఎవరన్నా జాకెట్ వేసుకుంటే ముందుగా మనం చూసేది ఇంకా ఫ్రంట్ సైడే కదా. మనము అది ఇలాంటి డిజైన్స్ అయితే కుట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఎంతో నీట్గా ఉంటుంది, చూసేదానికి హెవీగా ఉంటుంది. అంతేనండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఇంకా తిరిగేసి ఐరన్ అయితే చేసుకోవాలి. కుట్టు కూడా వేసుకోవచ్చు. కుట్టు వేసుకుంటే అంత నీట్గా ఏం కానరాదు. ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా చూసేదానికి ఫినిషింగ్ బాగుంటుంది.
చూడండి ఇంకా కటింగ్ అయితే చేసేసి ఖర్చులు అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి నీట్గా. మనము ఖర్చుకి ఎక్కువ పెట్టుకోకూడదు. కటింగ్ మట్టసంగా చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ ఖర్చులు పెట్టుకొని తిరిగేసేయాలి. చూడండి ఇలాగా. చూడండి నేనైతే ఐరన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా అయితే రెడీ అయింది బ్లౌజు ఫ్రంట్ సైడు. ఇంకా మనము మొత్తం జాకెట్ మొత్తము ఇలా అయితే కుట్టుకోవాలి. నేను 100కు పైగా వీడియోస్ అయితే తీసాను. నాకెందుకో సబ్స్క్రైబర్ కూడా పెరగటం లేదు, లైక్ కూడా చేయటం లేదు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది జాకెటు. బ్యాక్ సైడ్ కూడా కొంచెం డిజైన్ మాదిరి పెట్టాను. నెక్ బ్యాక్ సైడ్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది. నేను డైమండ్ షేప్లో ఇలా కటింగ్ అయితే చేసి ఇక్కడ కొంచెం ఫ్లవర్ మాదిరి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.